చర్చీలు బల్లలు అని వేస్తున్నారు. బల్లలు. తాత మనవడు తాత ఇద్దరు చర్చికి వెళ్ళారు. ఆ చర్చిలో అందరూ పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతుంటే ఆ పాటలు చాలా పాత పాటలు. అందరూ పాటలు పాడుతున్నారు. ఒకరు చూస్తున్నారు అందరూ ఉన్నారు. కానీ ఆ 13-12 ఏళ్ళ కుర్రోడు తాతను అడిగాడు, తాత ఈ పాటలు ఏంటి తాత, నాకు అర్థం కావట్లేదు, ఈ పాటలు నాకు అర్థం కావట్లేదు తాత. ఇప్పుడు మన పాతకాల పాటలు ఉంటుంది సరే, పాతకాల పాటలు పండిత పురుషోత్తం గారు కొన్ని పాటలు రాశారు. నన్ను గన్న రావయ్యా అనే సాంగ్ ఉంటుంది సరే. పాత పాటలు వినలేదు ఇప్పుడు విన్నారు కదా. ఆ పాటలు అర్థం చేసుకుని కష్టం అనమాట. అలా పాత పాటలు ఉండేవి. అప్పుడు ఆ 13-14 ఏళ్ళ కుర్రోడు మన తాతను అడిగాడు, తాత ఈ పాట నాకు అర్థం కాలేదు తాత అంటే, తాతగారు మనవడు చెప్పాడు, నాయనా నీకు అర్థం కాలేదు కదా, దేవుడి ప్రేమ నీకు అర్థమైన కోణంలో మళ్ళీ ఎత్తను గుర్తుపెట్టుకో. ఆ తాత వాళ్ళ మనవడితో చెప్పాడు ఏమనంటే, నువ్వు దేవునితో గడుపుతున్నప్పుడు దేవుని ప్రేమ నీకేం అర్థమైందో, అర్థమవుతుందా? దేవుని ప్రేమ నీకెట్ట అర్థమైందో, దేవుని ప్రేమ నువ్వెంత రుచి చూచావో దానిగానే పేపర్లో రాయి అన్నాడు ఆ తాత. ఎవరితో? ఆ మనవడితో. ఆనాడు భక్తులు అంటే వాళ్ళకి అర్థమైన ప్రేమను, వాళ్ళకి అర్థమైన భావాలను పాటగా రాశారు. ఈరోజు నీకేం అర్థమైందో, నువ్వెట్లా దేవుని ప్రేమను అర్థం చేసుకున్నావో అది రాయి అని చెప్పి ఆ పేపర్ మీద రాయడం మొదలుపెట్టాడు. అలా మెదలు పెట్టిన తర్వాత 750 పాటలు రాశాడు జాన్ హైట్స్. ఇప్పటికీ ఆ పాటలు ఫేమస్. అర్థమవుతుందా? మీరు గూగుల్ కొట్టిన వస్తాయి. 750 పాటలు రాశాడు ఆయన. 750 పాటలు ఆయనకు అర్థమైన కోణంలో రాశాడు. ఉజ్జీవంతో నింపాడు. నేనేం మాడుతున్నా అంటే, పాటలు పాడేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, ఒకవేళ మీరు కింద కూర్చొని ఆరాధన చేస్తున్నా మీకు ఆ పాట అర్థం కాకపోయినా నీకేం అర్థమైందో దేవుని ప్రేమ అది ధ్యానం చేయి, అది తలంచుకో. కొత్త పాటలు, రాగాలు, పద్యాలు నాకు రావన్నా అంటే పదవలే. నువ్వు రాగాలు పద్యాలు చూడవు, దేవుడు అది చూస్తాడు. ఏమన్నా దేవుడు రాగాలు పద్యాలు ఏమన్నా చూస్తాడు? అబ్బా ఏం రాగం తీసేవరా, ఈ రాగం ఏ రాగం, ఆదిమ తాళ రాగం, ఇది గాన గాంధర్వ రాగం అనేం క్వశ్చన్ వేయడు దేవుడు. ఆయన చూసేదాన్ని నీ హృదయం. నీకేం అర్థమైందో అది రాయి, నీకేం అర్థమైందో అది వాడు, నీకేం అర్థమైందో అది అడుగు ప్రభు. కానీ నాకు పాట రాకపోయినా నా కళ్ళు మూసుకొని హృదయపూర్వక ఆ పాటలో నా భావం నాకు అర్థమైతే హృదయపూర్వకంగా నా ప్రభువుని ఆరాధిస్తాను. నాకు అర్థం కాకపోతే ఆయన ప్రేమ నాకేం అర్థమైందో అది నేను తలంచుకుంటా. ఎప్పుడైనా అంతే. ఎక్కడ పోయినా చేసే పని ఏంటంటే అదే. కళ్ళు మూసుకొని చేసే పని ఏంటంటే అదే. కళ్ళు చూసుకుంటా ఇట్లా దిక్కులు చూస్తా కూర్చున్నారనుకో ఆరాధన చేయాలి. మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆరాధన ఎలాంటిదంటే కఠినమైన హృదయాన్ని దున్నివేయబడుతున్న భూమి లాంటిది. దున్నకోకుండా భూమి మీద విత్తనాలు వేయరు, దున్నిన తర్వాతనే విత్తనాలు చల్లుతారు. ఉజ్జియా గురించి మనం ధ్యానం చేశాం. యోవాషు అమజ్జా కొడుకు ఉజ్జియా. 2వ వృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం తీసి పెట్టుకోనండి. గతించిన కాలంలో ఉజ్జియా అనే రాజు గురించి మనం ధ్యానం చేశాం. ఉజ్జియా అనే వ్యక్తి 16 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. గుర్తు చేసుకోండి ఒకసారి నేనేం చెప్పాను గుర్తుందా? వాళ్ళ నాన్నగారు అమజ్జా, వాళ్ళ నాన్న పేరు యోవాషు. అర్థమవుతుందా? ఈ యోవాషు టైంలో సగం ఆస్తి పోయింది. సిరియా రాజు వచ్చేసి సగం ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు. అలాగే అమజ్జా కాలంలో కూడా సగం ఆస్తి పోయింది. ఉన్న ఆస్తల్లా సగం మొత్తానికైతే కొట్టుకుపోయారు శత్రువులు. ఉజ్జియా అనే వ్యక్తి రాజు అయినప్పుడు 16 ఏళ్ల వయసు కుర్రోడు రాజు అయినప్పుడు తన దగ్గర రాజ్యంలో ఉండాల్సిన సంపద ఆస్తి ఏమీ లేదు. అంతగా ఊహించినంత కోరుకున్నంత ఆస్తి అయితే లేదు. అదవుతుందా? అయితే 16 ఏళ్ల వయసులో కలిగిన ఉజ్జియా రాజు అయిన వెంటనే అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఎలా రాజ్యాన్ని పరిపాలించాడంటే, ఆయన రాజు అయితేనే 16 ఏళ్ల కుర్రోడు, మన భాషలో చెప్పాలంటే ఇంటర్ క్లాస్కి వెళ్తారే ఆ ఇంటర్ వయసులో ఉన్న కుర్రోడు రాజు అయినా అనుకో, ఊహించుకోండి ఒకసారి. 10th క్లాస్ అయిపోయింది, అప్పుడే ఇంటర్కి వెళ్తున్నాడు. అతనికి జ్ఞానం ఉంటుందంటారా? అనుభవం ఉంటుందా? ఎలా పెద్దలతో మాట్లాడాలో ఉంటుందా? ఇంటర్ పిల్లోడండి, మీకేమైనా డౌట్లు వచ్చాయనుకో, మా భర్తను వదిలిపెట్టాలనుకుంటున్నా, భార్యను వదిలిపెట్టాలనుకున్నా అని డౌట్లు వచ్చాయనుకో, ఇంటర్ క్లాసుల దగ్గరికి వెళ్ళి అడుగుతారా? పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఇప్పుడు 16 ఏళ్ళ కుర్రోడు రాజు అయ్యాడు. రాజు అయిన వెంటనే ఎంత అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించాడంటే, ఐగుప్తు సామ్రాజ్యం అప్పట్లో ఉన్నతమైన రాజ్యం. ఆ రాజ్యం ఆశ్చర్యపోయింది. ఎవరి గురించి అంటే ఈ ఉజ్జియా యొక్క రాజు గురించి. ఆ ఉజ్జియా తన రాజ్యంలో కోటలు నిర్మించడం కావచ్చు, చుట్టూ ప్రాకారాలు నిర్మించడం కావచ్చు, అంత మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఫిలిస్తీయుల రాజ్యాన్ని, మోయాబీయుల రాజ్యాన్ని, ఎహూయుల రాజ్యాన్ని జయించి, అరేబియాల రాజ్యాన్ని జయించి వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేసేవాడు. ఎవరు? ఉజ్జియా. 16 ఏళ్ల వయసులో ఏమీ లేని ఉజ్జియా అద్భుతంగా అంచెలంచెలుగా దీవింపబడ్డాడు. బైబిల్లో చక్కగా రాయబడింది, యెహోవా అతనికి తోడై ఉన్నంత కాలం, యెహోవాను అతడు ఆశ్రయించినంత కాలం ఆశ్చర్యకరంగా దేవుడు దీవించాడు. ఇది ఎలా వచ్చిందిరా దీవెన అంటే చెప్పలేం. అలా ఆశ్చర్యకరంగా, అరే ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయే విధంగా ఉజ్జియాను దేవుడు దీవించాడు. 16 ఏళ్ల కుర్రోడు, తండ్రి తాత చేయలేని పనులు 16 ఏళ్ల కుర్రోడు చేయగలిగాడు. దానికి కారణం ఏంటంటే యెహోవాను ఆశ్రయించినందుకు. యెహోవాను ఎప్పుడు ఆశ్రయించాడు అంటే, కుర్రవాడుగా ఉన్నప్పుడే, 7 ఏళ్ళ 8 ఏళ్ళ బాల్యములో ఉన్నప్పుడే, జకరియా యాజకుడుగా ఉన్నప్పుడే ఉజ్జియా అనే వ్యక్తి దేవుణ్ణి అంగీకరించాడు. చక్కగా రాయబడి ఉంటుంది, జకరియా దినములోనే యెహోవా ప్రత్యక్షత ఉజ్జియాకు కలిగినని.
ఉజ్జియా ఆ టైంలోనే బాల్యంలోనే 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసులోనే దేవుని తెలుసుకున్నాడు. 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసులోనే దేవుని తెలుసుకున్నాడు కాబట్టి 16 ఏళ్ళ వయసు వచ్చేసరికి అద్భుతంగా రాజ్యాన్ని ప్రకటించాడు, పరిపాలించాడు. బాల్యంలోనే యెహోవాను ఆశ్రయించినందుకు, అందుకే నేను చెప్పాను, మన పిల్లలకు కానీ మనం కానీ వ్యక్తిగతంగా యెహోవాను ఆశ్రయిస్తే మన కంటికి కనపడకపోవచ్చు, మనల్ని అందరూ అవమానపడచ్చు, కానీ ఊహించని విధంగా, అందుకని రాయబడింది ఆశ్చర్యకరంగా. ఒకసారి చదువు, ఆ మాట బాగుంటుంది. 2 వృత్తాంత గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. మరియు అతడు అంబులనేమి, కనిపిస్తుందా? మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయాశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. తలపైకెత్తాడు. ఎలా దీవింపబడ్డాడంటే ఆశ్చర్యకరమైన సహాయం. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే మనల్ని అంటారు అప్పుడప్పుడు మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ, అరే నువ్వు ఇలా అవుతావు నేను అసలు అనుకోలేదే. దేవుడు నీ కుటుంబానికి నీ బిడ్డలకు పరిచయం చేయగలిగితే నీ బిడ్డలు ఎలా మారుతారో, నీ భర్త ఎలా మారుతారో, నీ కుటుంబం ఎలా మారుతుందో నీకు తెలీదు. ఆశ్చర్యపోతావు. ఆశ్చర్యకరంగా దేవుడు జరిగిస్తాడు. అలా ఉజ్జియాను దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా దేవుడు ఆశీర్వదించాడు, లేవనెత్తాడు. ఎవరిని? ఉజ్జియాను. అయితే కాలం మారిన తర్వాత ఇప్పుడు సెకండ్ పార్ట్, ఉజ్జియా ఏం చేశాడు, ఏం జరిగింది, ఉజ్జియా ముగింపు ఎలా ఉన్నది అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అర్థమవుతుందా? ఇంతవరకు పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఇప్పుడు అదే 2 దూతల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధి నీకు ఘనత కలగజేయదని చెప్పగా, స్థిరపడిన తర్వాత ఉజ్జియా అద్భుతంగా స్థిరపడిన తర్వాత ఏం జరిగిందంటే హృదయమును గర్వించి చెడిపోయిన వాడు అని రాయబడింది. ఇప్పుడు నేను కొన్ని వివరిస్తాను, చాలా జాగ్రత్తగా. ఉజ్జియాకు ఏమీ లేనప్పుడు తల్లి తండ్రి వాళ్ళ అబ్బ చేయనప్పుడు దేవుడు తోడే ఉండి అద్భుతంగా దేవుడు దీవించిన తర్వాత ఆశీర్వదింపబడిన తర్వాత తన ప్రవర్తనలో గర్వం వచ్చింది. ఎవరికి? ఉజ్జియాకు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. గర్వం తప్పే. గర్వం భయంకరమైన పాపం. పాపిష్టి పనుల్లో కన్నిటికల్లా మొట్టమొదటి పాపం ఏంటంటే గర్వం. ఈ గర్వం తప్పే. కానీ నేనేం మాట్లాడుతున్నానంటే ఉజ్జియా 16 ఏళ్ల వయసు నుంచి 52 సంవత్సరాలు ఇంచుమించు యూదా రాజ్యాన్ని అద్భుతంగా లేవనెత్తాడు. కానీ మనసులో గర్వపడ్డాడు. ఆ గర్వం ఎంత భయంకరమైన పాపాన్ని, జీవితాన్ని పాడు చేసిందంటే ఇందులో కూడా దేవుని ప్రేమ ఉంది. ఎందులో అంటే దేవుడు ఉజ్జియాను శిక్షించడంలో కూడా దేవుని ప్రేమ ఉంది. ఎలా చెప్పంట? ఇప్పుడు నేను వివరిస్తాను, కాస్త వివరణ నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జోసఫస్ అనే చరిత్రకారుడు ఏమంటాడంటే, జోసఫస్ అనే చరిత్రకారుడు అదొక పండగ రోజు. ఆ పండగ రోజు యాజకులందరూ వచ్చారు. అప్పుడు ఉజ్జియా కూడా వచ్చాడు. ఉజ్జియా కూడా వచ్చిన తర్వాత ఆ యాజకుడు వేసుకునే ఆ వస్త్రం ఉంటుంది కదా, ఆ యాజకుడు వేసుకునే వస్త్రాన్ని తీసుకొని బయలుదేరుతున్నాడు. ఎక్కడికంటే పరిశుద్ధ స్థలంలోకి ధూపం వేయడానికి. జోసఫస్ అనే చరిత్రకారుడు దీన్ని ఇలా వివరిస్తాడు. ఆయన రాశాడు చరిత్రలో ఏమనంటే, ఆ రోజు మామూలుగా జనరల్గా జరిగే రోజు కాదు, అదొక పండగ రోజు అంట. కానీ కొన్ని చరిత్రకారులు చెప్తారు అది పండగ రోజు. ఆ పండగ రోజు కాబట్టి యాజకులందరూ వచ్చారు. ఆ యాజకులు 80 మంది ఉన్నారు. అజర్యా అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడితో పాటు మళ్ళీ 80 మంది యాజకులు ఉన్నారు. వీళ్ళు అహరోను సంతానం. వీళ్ళు మాత్రమే ఆ మందిరంలో కానీ ఆ పరిచర్య చేయాల్సింది. ఆ రోజు పండగ రోజు కాబట్టి ఉజ్జియా వచ్చి యాజకులు ధరించే వస్త్రాన్ని ధరించుకొని ధూపార్తిని చేత పట్టుకొని పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడుతున్నాడు. అలా అడుగు పెడుతుంటే అజర్యా చూశాడు. అజర్యా చూసి, రాజా, తప్పు రాజా, వద్దు, దేవుడు నిన్ను బహుగా దీవించాడు, గొప్ప ఘనత ఇచ్చాడు, కానీ నువ్వు వెళ్తున్నావు మందిరంలోకి. ఈ పని నువ్వు కాదు రాజా చేయాల్సింది, అహరోను సంతానతైనా మేం చేయాలి, నువ్వు చేయకూడదు రాజా, వద్దు రాజా అని బైబిల్లో ఇలా రాయబడింది. జోసఫస్ అనే చరిత్రకారుడు ఏమంటే, వెన్ దే ఆర్ క్రై అవుట్ అని ఉంటుంది. అంటే వాళ్ళు ఏడ్చారంట. యాజకులు రాజు అలా ముందర పరిశుద్ధ స్థలంలోకి వెళ్తూ ఉంటే వెన్ దే ఆర్ క్రై అవుట్ అని, అంటే వాళ్ళు భయంకరంగా ఏడ్చారంట. యాజకులు, రాజా వెళ్ళొద్దు రాజా, పోవద్దు రాజా అని ఏడ్చారు అని చరిత్రకారుడు అంటాడు. బైబిల్ ఏముందంటే వాళ్ళు అన్నారు, రాజా పోవద్దు రాజా అని అన్నారు. కానీ రాజా ఏం చేశాడు తెలుసా? 16 ఏళ్ల వయసు నుంచి ఎన్ని అద్భుతాలు చూశాడో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశాడా లేదా? దేవుని ఆస్థానం చూశాడా లేదా? చూశాడు. యుద్ధాలు జయించాడా లేదా? జయించాడు. పక్క రాజ్యాల వాళ్ళు పన్ను కొడుతున్నారా లేదా? కడుతున్నారు. ఇదంతా వచ్చింది కారణం ఏంటంటే దేవుడు తోడే ఉండబట్టి. కానీ ఉజ్జియా మనసున గర్వించి వెళ్ళాడు.
ఇందులో నేను ఎందుకు మళ్ళీ అయిపోయానంటే, ఇందులో కూడా ఎందుకు నా దేవుని ప్రేమ ఉందంటే, తప్పు చేయడానికి వెళ్తున్నాడు. మళ్ళీ ఎత్తున గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉజ్జియాకు వెంటనే కుష్ఠరోగం వచ్చిందా? రాలే. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర గుర్తుపెట్టుకోండి. అంగేసుకున్నాడు, ధూపార్తిని చేతపట్టుకున్నాడు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. ఇంకా ధూపార్తి వెళ్తున్నాడు. ఏం జరిగింది చూడండి ఒకసారి. ఇప్పుడు చూద్దాం 16వ వచనం. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవాకు ద్రోహము చేయగా. అది ఎలా జరిగిందో వివరిస్తున్నాడు కింద. ఇప్పుడు ధూపం వేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎలా ధూపం వేస్తున్నాడో కింద వివరిస్తున్నాడు. మీకు అర్థం చెప్తా. ఒక తాగుబోతు వ్యక్తో లేదా ఇంకొక వ్యక్తో నగ్నంగానో ఈ బలిపీఠం మీదకి ఎక్కి విచిత్రమైన కార్యాలు చేస్తున్న మీరు చూస్తుంటారా? మీరు ఊరుకుంటారా? ఏ వ్యక్తి అయినా ఎవరైనా వాళ్ళు గౌరవంగా ఆరాధికునిగా ఆ ప్రాంతానికి వెళ్ళి చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఇప్పుడు రాజు ఉండి ఈ బలిపీఠం మీద ఎవరు ఎక్కాలో, ఎవరు ఎలా పరిచయం చేయాలో లేవియాకాండంలో దేవుడు అద్భుతంగా రాయించాడు. లేవియాకాండంలో ఎవరు పరిచయం చేయాలి. కానీ రాజైన తాను నేను అన్నీ చేయగలిగాను. ఈ పండగ పూట అంగీని ధరించి ధూపార్తిని చేతపట్టుకొని ధూపం వేయుటకు ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేస్తుంటే ఎలా ప్రయత్నం చేశాడో ఇప్పుడు కింద వివరిస్తున్నాడు. ఇప్పుడు 17వ వచనం చూడండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి తలపైకి. ఇంకో మాట చెప్పాలి. ఇప్పుడు రాజు పనిచేస్తున్నాడు. రాజు ధూపార్తిని చేతపట్టుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు రాజును అడ్డగించామనుకో, కోపడతాడు. రాజు అండి ఉజ్జియా, నన్ను అడ్డగిస్తారా? 16 ఏళ్ల వయసు నుంచి ఇంత గొప్ప రాజునయ్యా, చుట్టూ ఉన్న రాజ్యాలు జయించా, పక్క రాజ్యాలు సైతం భయపడి వణుకుతూ నాకు పన్ను కడతారు. అలాంటిది మీరు నన్ను తిరగబడతారా అని తిరగబడ్డాడా రాజు? గద్దించాడా? శిక్షించగలడు. వీలైతే ప్రాణాలు కూడా తీయగలగాడు. సౌలు ఉన్నాడు చూసారా? సౌలు యాజకులు చెప్పాడు, గుర్తుందా లేదు మీకు? చెప్పాడా? ఇప్పుడు వీలైతే ఈ ఉజ్జియా అనే వ్యక్తి కూడా చంపగలడు. ఎవరిని? యాజకులను. అందుకనే వాళ్ళు భయపడినప్పటికీ ధైర్యము తెచ్చుకొని అనే పదం ఉంది అక్కడ. అజర్యాయు ధైర్యవంతులైన యాజకులు 80 మంది వెళ్ళారు. ఎందుకో తెలుసా? తప్పు జరుగుతుంది అక్కడ. రాజా నువ్వు చేయకూడదు రాజా. బైబిల్లో నువ్వు వెళ్ళొద్దనుంటుంది. చరిత్ర గ్రంథాల్లో దే వేర్ క్రైడ్ అవుట్ అని ఉంటుంది. భయంకరంగా ఏడ్చాడంట. రాజా పోవద్దు రాజా. తర్వాత ఏమంటా చూద్దాం 18వ వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, చూసారా? రాజుతో ఎదురు మాట్లాడమంటే ఎదిరించడమే కదా. ఎదిరించి చూడండి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధి నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై తలపైకి తర్వాత చెప్తా. ఇక నేను మాట చెప్పాలనుకుంటున్నాను. ఇందులో కూడా దేవుని ప్రేమ ఏముందంటే ఏం చెప్పగలుగుతున్నానంటే, 16 ఏళ్ల వయసు నుంచి అద్భుతంగా యూదా రాజ్యాన్ని లేవనెత్తినటువంటి ఉజ్జియాను మనసు గర్వించి తప్పటడుగులు వేస్తుంటే యాజకుల ద్వారా గద్దించాడు. ఉజ్జియా వెళ్ళొద్దు ఉజ్జియా. నాకు అప్పుడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటంటే, దావీదు మేడగది మీద బెత్షెబాను చూస్తున్నప్పుడు ఆ టైంలో ఎవరైనా నిజమైన ఆత్మీయుడు కానీ నిజమైన సేవకుడు కానీ దావీదు తప్పు చేస్తున్నావు వద్దు అనింటే ఎంతో కొంత సపోర్ట్గా ఉండేది. కొన్నిసార్లు మనం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మీయ యాత్రలో తప్పుడు అడుగులు పడిపోతాం, తప్పుడు మార్గం చేస్తాం. ఆ టైంలో మనకి ఎవరు లేరులే, ఎవరు చూడట్లేదని చేసేస్తాం. తప్పు చేయడం కానీ, కింద పడడం కానీ, లేదంటే ఆ పాపంలో రొచ్చులో పడ్డం కానీ ఆ టైంలో నిజంగా సేవకుడు ఉండి, నిజంగా ఆ టైంలో నిజమైన స్నేహితుడుండి మనల్ని అడ్డుకోగలిగితే, ఆపుకోగలిగితే ఆ తప్పు చేస్తామా? ఎంతో కొంత ఆటపడుతుంది. ఇప్పుడు దావీదు ఉన్నాడండి. ఆ టైంలో నాతాను ప్రవక్త పక్కన ఉన్నాడు అనుకో, బెత్షెబాను చూస్తున్నాడు. ఎవరు? దావీదు చూస్తున్నాడు. పక్కన నాతాను ప్రవక్త ఉన్నాడు అనుకో, చూడగలుగుతాడా? అనుకుందాం. హవ్వ వచ్చింది. హవ్వ ఆదాము అవ్వదు కదా. ఆదాము హవ్వ పండు తిప్పుతుంది, చెయ్యి ఎత్తింది. దేన్ని? పండు తెంపుదామని. ఇంతలో దేవుడు వచ్చి అవ్వా ఏం చేస్తున్నావు అనింది అనుకో, పండు తెంపేదా? తినేదా? స్టాప్ అయ్యేది కదా. ఇప్పుడు ఇంత భయంకరమైన పాపము, పిల్లలు, ఈ ఆజ్ఞలు, ధర్మశాస్త్రం జరిగేదా? కాదు. నేనేం మాట్లాడుతానంటే, కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కూడా పడిపోతాం, జారిపోతాం, ఒరిగిపోతాం, భయంకరమైన రొచ్చులో పడిపోతాం అన్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు అడ్డుకట్టేశాడో మీకు వేసాడో లేదా నాకు తెలియదు, కానీ నా జీవితంలో బోర్డు తెలుసు. అలాంటి నా జీవితంలో నా హృదయపూర్వకంగా చెప్తా, పడిపోతాను, జారిపోతాను. అది వ్యభిచార తలుపు కానీ, కామపు తలుపు కానీ, గర్వం కానీ, అహంకారం కానీ, కోపం కానీ, క్యారెక్టర్ పాడు చేసుకునే తత్వం కానీ, పడిపోతాను అనుకున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు లేవనెత్తాడో. ఇప్పుడు ఉజ్జియా అన్నాడు, ఉజ్జియా వెళ్ళొద్దు ఉజ్జియా అన్నాడా లేదా? ఆ టైంలో నిజమే కదా,
అని ఆలోచించి ఎవరు ఉజ్జియా ఎన్నికెళ్ళింటే కుష్టి వచ్చేదా? గద్దించారు. 80 మంది అంటే అజర్యాతో కలిపి 81 మంది యాజకులు అందరూ వచ్చి ఉజ్జియా వద్దు ఉజ్జియా అంటే విన్నాడా? వినలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే గుర్తుపెట్టుకోండి మిత్రమా, మన జీవితాల్లో దేవుడు నీ శిక్ష వేయకముందే, శిక్ష నీ మీద పడకముందే కొన్నిసార్లు దేవుడు నేను హెచ్చరిస్తాడు, నన్ను కూడా హెచ్చరిస్తాడు, కొన్నిసార్లు కాపాడుతాడు, కొన్నిసార్లు అడ్డుకట్టేస్తాడు. అడ్డుకట్టను దాటుకొని మరిపోతాం మనం, అడ్డుకట్టను దాటుకొని మరిపోతాం, ఆ అడ్డంకులన్నీ తీసి మరిపోతాం మనం. దేవుడు కావాలని అడ్డుకట్టేశాడు, నీకు కావాలనే ఆ ప్రాంతానికి పంపాడు, కావాలనే వారితో స్నేహం చేయడు. కానీ మనంతకు మనమే కొన్నిసార్లు ఆ ప్రాంతానికి వెళ్తాం. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుడు మన జీవితాల్లో అలాంటి అద్భుతమైన ఆశ్చర్యకారాలు పడిపోకుండా ఎన్నిసార్లు కాపాడాడో మన ప్రార్థనలో కూడా ఇలా ప్రార్థన చేసుకోవాలి. ఏమన్నా తెలుసా? పడిపోతున్న వేళ, జారిపోతున్న వేళ, కృంగిపోతున్న వేళ నీ హస్తముతో నన్ను ప్రతిరోజు నన్ను కాపాడయ్యా. ఎందుకంటే నువ్వు కాపాడకపోతే పడిపోయే జారిపోయే స్వభావం కలిగిన వాడినయ్యా అని మీ వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేసుకోవాలి. ఉజ్జియా పడిపోతుంటే 16 ఏళ్ల వయసు నుంచి ఇన్నేళ్ళు నా ప్రజలను లేవనెత్తాడే, ఇంతగా నా మాట విధేయ చూపించాడే, ఇతని జీవితంలోనే యూదా రాజ్యంలో అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేశానే, ఈ టైంలో పడిపోతున్నాడే అని దేవుడు వదిలిపెట్లా. ఏమన్నా తెలుసా? యాజకులు పంపించాడు. ఒకరినా ఇద్దరినా? 81 మందిని పంపించాడు. విన్నాడా? ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా అరే ఇన్నాళ్ళు ఆత్మీయంగా ఉన్నావే, యవన కాలంలో మారు మనసు రక్షణ పొందావే, పడిపోతున్నావే, జారిపోతున్నావే, భవిష్యత్తు పాడైపోతుందే, వద్దు వెళ్ళొద్దు అని సేవకుల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను నన్ను ఎన్నోసార్లు గద్దిస్తాడు. కానీ యవనస్తులు ఈరోజు చాలామంది ఆ గద్దింపును, ఆ హెచ్చరికను, ఆ అడ్డంకును తీసి మరిపోతారు. తల్లిదండ్రులు చెప్పినా విన్నా, వాళ్ళు ఏడ్చి పట్టుకున్నా వినరు. వినక పాడు చేసుకునే వాళ్ళు ఎంతమందో. ఇప్పుడు అనుకుందాం, ఉజ్జియాకు రోగం వచ్చిందా? వెంటనే ఉజ్జియాకు రోగం వచ్చిందా? రాలా? ధూపార్తిని చేతపడు అన్నారు యాజకులు. ఆ టైంలో వెనక్కి తగ్గింటే వచ్చేదా రోగం? రాలి. కానీ ఏం జరిగింది తెలుసా? తర్వాత లేచు చూద్దాం, ఒక్కొక్క వచనం చూద్దాం ఏముందో, తర్వాత ఏం జరిగదు. 19వ వచనం. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని, చూసారా? ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, ఏమయ్యాడంట? రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్క అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టాను. తలపైగత. ఎప్పుడు కుష్ఠరోగం పుట్టింది చెప్పండి? రౌద్రుడై ఎదిరించిన లేదా గద్దించినటువంటి సేవకులను, గద్దించినటువంటి యాజకుల మీద కోపాన్ని చూపించాడు. కోపాన్ని చూపించిన తర్వాత ధూపం వేయడానికి ధూపార్తిని పక్కన నిలబడ్డాడు. అంతే. నొసట ఏం కలిగిందట? కుష్టి కలిగిందట. నేను ఆ మాటతో గుర్తుపెట్టుకొని, దానికి ముందే గద్దించినప్పుడు ఆ గద్దింపును వెనికి వెళ్ళిపోయింటే కుష్టి వచ్చేది కాదు. కానీ ఈ సేవకుల మాట గద్దింపును వెనక త్రోసిపుచ్చి వెళ్ళి ధూపార్తిని వేశాడు. మీకు ఇంకో మాట చెప్పనా? ఇందులో కూడా దేవుని ప్రేమ ఉంది. అదేందని అంటారేమో తెలుసా మీకు? ఇందులో కూడా దేవుని ప్రేమ. ఎంత గొప్పవాడండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయా, ఎంత గొప్పవాడు పోయాను. ఎందుకు తెలుసా? ధూపార్తిని ఒక అన్యుడు గనక ధూపం మీద వేస్తే అతనికి పడాల్సిన శిక్ష ఏంటో తెలుసా? సంఖ్యాకాండం తీయండి, చూపిస్తా. సంఖ్యాకాండం 18వ అధ్యాయం తీసారా? మొదటి నుంచో. యెహోవా అహరోనుతో ఇట్లా, నీవును నీ కుమారును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలంలో సేవలోని దోషమును ఉత్తరవాదులు, నీవును నీ కుమారును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. ఒకరోజు తలపై అర్థం చెప్తా. లేవియా కాండంలో రాస్తూ సేవ ఎలా చేయాలో, పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఎలా సేవ చేయాలో అహరోను చెప్తున్నాడు. అహరోను, ఈ పరిచర్య చేయాల్సిన బాధ్యత అంతా ఎవరిది? నీది, నీ బిడ్డలది అంటున్నాడా? ఇందులో ఏమన్నా లోటుపాట్లు జరిగినా నిన్ను లెక్క అడుగుతా, నువ్వు ఉత్తరవాది అంటున్నాడు. ఇప్పుడు అదే అధ్యాయంలో 7వ వచనం చూడండి. 7వ వచనం 18:7. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డుతెరల లోపలి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుచు సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల, ఎవరంట? అన్యుడు సమీపించిన ఎడల డాష్ మరణ శిక్ష నొందును. ఏం నొందాలా? అన్యుడు అంటే ఎవరంటే అహరోను కుమారులు మాత్రమే వెళ్ళాలి పరిశుద్ధ స్థలములోకి, అతి పరిశుద్ధ స్థలములోకి. ఆ ధూపం వేయడానికి కానీ ఆ పనులు కానీ చేయాల్సింది ఎవరు? అహరోను బిడ్డలే. అన్యులు చేస్తే రావాల్సిన శిక్ష అంటే మరణ శిక్ష. కానీ ఉజ్జియాకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఎందుకు ఉజ్జియాను చంపలేదు తెలుసా? దేవుని కృప, అద్భుతమైన దేవుని కృప. అందుకని చెప్పా, ఇందులో కూడా దేవుని ప్రేమ ఉందని. ఇందులో ఏముందని అంటారు. ఇప్పుడు నేను కాస్త మీకు వివరించడానికి అర్థం చెప్తా. అదేంటంటే చరిత్రకారులు కొంతమంది ఏమంటారంటే ఉజ్జియా ఆ ధూపపీఠం మీదకి అనుకుందాం ఆ పండగ రోజు అంగీ ధరించాడు. అంగీ ధరించిన తర్వాత వెళ్తున్నాడు లోపలికి పరిశుద్ధ స్థలంలోకి. అప్పుడు యాజకులు వచ్చారు. రాజా వెళ్ళొద్దు రాజా అని ఏడ్చారు, చెప్పారు, వినలేదు. వెళ్ళిన తర్వాత ధూపార్తి వేయడానికి పక్కన నిలబడి ధూపార్తి వేయబోతుంటే కుష్టు కలిగిందా? ఈ కుష్టు కలుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా భూకంపం వచ్చింది. ఏమొచ్చింది?
భూకంపం వచ్చింది. ఇది రెండో దినవృత్తాంతాల గ్రంథంలో, మొదటి రాజు గ్రంథం, రెండో రాజు గ్రంథంలో లేదు. జకరియా గ్రంథంలో ఉంది, జకరియా గ్రంథంలోను, ఆమోసు గ్రంథంలో ఉంది. కానీ ఎగ్జాక్ట్గా ధూపం వేస్తున్నప్పుడే భూకంపం వచ్చింది అని కూడా అక్కడ లేదు. కానీ జోసెఫస్ అని చరిత్రకారుడు ఏమంటాడంటే, వెన్ ఎగ్జాక్ట్లీ ఉజ్జియా ఎప్పుడైతే ధూపాన్ని అర్పిస్తున్నాడో భూకంపం కలిగింది. ఆ భూకంపం కలుగుతున్నప్పుడు సూర్యకిరణాలు ఉజ్జియా యొక్క నుదుటిన పడి కుష్ఠరోగం కలిగింది ఆ కిరణాల వల్ల. అప్పుడు ఉజ్జియా నేలను ఉరిగిపోయాడు. ఆ సూర్యకిరణాలకు ఆ వేడికి తట్టుకోలేక నేలను ఉరిగిపోయినప్పుడు తల ఎత్తినప్పుడు యాజకులు చూశారు, కుష్ఠరోగం కలిగింది, కుష్ఠరోగం కలుగుతుంది, కుష్ఠరోగం వచ్చింది, కుష్ఠరోగం నుదుట వెంటనే కలుగుతానే భయపడి పంపించాను. ఇక్కడ కాసేపు ఆగండి, తర్వాత ఏం జరిగింది నేను వివరిస్తా. నేను ఎందుకు విషయం చెప్పానంటే, ఉజ్జియా ధూపార్తిని వేస్తానే రావాల్సిన శిక్ష ఏంటి? మరణశిక్ష. కానీ కుష్ఠరోగం కలిగించడానికి కారణం ఏంటంటే, తర్వాత అయిన ఉజ్జియా పశ్చాత్తాపడతాడని. ఆ పశ్చాత్తాపంలో ప్రభువుని అడుగుతాడని. ఒక వ్యక్తికి కుష్ఠరోగం కలుగుతానే ఆయన చేయాల్సిన పనులు అంటే తెలుసా? ఒక వ్యక్తి కుష్ఠరోగం కలుగుతానే, కుష్టిపోడ వస్తానే చేయాల్సిన పని ఏంటో తెలుసా? లేవియాకాండం 13వ అధ్యాయం 44వ వచనం. 44. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను, వాని కుష్ఠ్యము వాని తలలో ఉన్నది. ఆ పొడగల కుష్ఠరోగి ఎవరెవరు? ఆ పొడగల కుష్ఠరోగి ఇప్పుడు విద్యాకి ఏమొచ్చింది? వచ్చిందా? నుదుటినా వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి చూడండి. 45. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరిబోసుకొనవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని ఏంటట? వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అది బిగ్గరగా పలకవలను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకముగానే నివసింపవలను, వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలను. ఇప్పుడు 40. ఇప్పుడు ఊహించుకోండి సార్ మీ బ్రెయిన్లో, ఆ భూకంపం వస్తానే పొడ తగులుతానే ఉజ్జియా ఎలా బిహేవ్ చేసింటాడు? ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి. మీకు ఏమైనా అర్థందా? ఏం చేసింటాడు చెప్పండి? బట్టలు చెప్పుకొని అపవిత్రుడను అని బయటికి వెళ్ళిపోయినట్టా? బయటికి వెళ్ళింటాడా? అర్థం కాలేదా? ఇప్పుడు రెండో దినవృత్తాంతాల గ్రంథం చేయండి. రెండో దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం. రెండో దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా, ఇతని వైపు చూశారంట, అతని వైపు చూడగా చూడండి, అతడు నొసట కుష్ఠుడు గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును, ఎవరంట? తాను అంటే ఎవరు? ఉజ్జియా కూడా ఏమాడంట? త్వరపడెను అనుందా లేదా? ఇందాక గర్వంతో వచ్చాడు, అంగేసుకొని వచ్చాడా? గర్వంతో వచ్చాడా? పక్కన నిలబడిన తర్వాత యాజకులు చెప్పాడు, విన్నవరా? వినలేదు, వెళ్ళాడు, పక్కన నిలబడ్డాడు, కుష్ఠరోగం కలిగింది. ఆ కుష్ఠరోగం కలగడానికి కారణం ఏంది? వాస్తవానికి అప్పుడు రావాల్సింది ఏంటి? మరణశిక్ష. కానీ మరణశిక్ష బదులు ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఎందుకో తెలుసా? తాను అపవిత్రుడును పాపిష్టుడిని, తన గర్వాన్ని, తన అహాన్ని తెలుసుకోవడానికి దేవుడు ఆ రోగాన్ని పుట్టించాడు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మన ఆత్మీయాత్రలో, మన జీవితాల్లో బోలెడంతమందికి రోగాలు 3 కారణాలు వస్తాయి జనరల్గా. రోగాలు ఒకటేంటంటే, మన శరీరాన్ని క్రమం పెట్టుకోకపోవడం అక్రమం ద్వారా. 2, మనం చేసిన తప్పును బట్టి. 3, ఆయన మహిమ కొరకు. 1, మన శరీరాన్ని క్రమంగా పెట్టుకోకపోవడం, అది శిక్ష కిందకి వస్తుంది. 1 శిక్ష, 2 మహిమ. 1 శిక్ష కొరకు వస్తుంది, మహిమ కొరకు వస్తుంది. కొంతమందికి రోగాలు వాళ్ళ అంతరంగికంగా యవ్వన కాలంలో ఉండగానే, ఇంకా వయసు ఉండగానే భయంకరమైన రోగాలు వస్తాయి, చెప్పుకోలేని విధంగా రోగాలు వస్తాయి. ఎందుకు వచ్చిందో రోగం అనేది బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, చుట్టుపక్కల భర్తకు, భార్యకు, పిల్లలు తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ మనస్సాక్షి తెలుసు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తినడం, తాగడం, ఇష్టం వచ్చినట్టు తిరుగుళ్ళు వాళ్ళ మనస్సాక్షి తెలుసు. ఒప్పుకోరా? అది బయట తెలియకపోవచ్చు ఎవరికి, కానీ వాళ్ళ మనస్సాక్షి తెలుసు వాళ్ళకి వచ్చిన రోగం ఏంటి. ఎందుకు దేవుడు వెంటనే కొంతమంది సంపట్లే తప్పు చేసినా కూడా, ఎందుకు తాగుతున్నా, ఎందుకు తిరుగుతున్నా, విచ్చలవిడిగా తాగుతున్నా, తిరుగుతున్నా, వ్యభిచారం చేస్తున్నా, అక్రమంగా జీవిస్తున్నా ఎందుకు త్వరగా చెప్పడం తెలుసా? ఎందుకు వాయిస్ని ఇస్తాడో తెలుసా? మారుతారని, మారు మనసు పొందుతారని. ఉజ్జియాకు రావాల్సిన శిక్ష ఏంటో తెలుసా? మరణశిక్ష. కానీ ఉజ్జియాకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఎందుకో తెలుసా? తాను అపవిత్రుడని తెలుసుకుంటాడని. కానీ ఆ టైంలో భూకంపం జరిగినటువంటి ఆ సమయంలో చచ్చిపోవాల్సినాడు. కానీ చనిపోయాడా? చనిపోవాలి. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి మిత్రమా, మన జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు శిక్ష గుండా, అవమానం గుండా, నొప్పి గుండా, రోగం గుండా, బాధం గుండా నడిపిస్తున్నాడంటే ఆయన ప్రేమ ఉంది అందులో, ఆయన కనికరం ఉంది అందులో. ఏందో తెలుసా ఆయన ప్రేమ? నువ్వు ఆయన వైపు తిరుగుతావని, ఆ రోగంలో పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తావని. ఇప్పుడు ఉజ్జియా తన్ను దేవుడు మొత్తెనని, యెహోవా తనను మొత్తెనని. అర్థమైందా ఉజ్జియాకు? అర్థమైందా? ఎవరు మొత్తారంట?
యెహోవా మొత్తాడని. ఇప్పుడు నీకు వచ్చిన రోగం, నాకు వచ్చిన రోగం, అలాగే ఈ వాక్యాన్ని వింటున్న తల్లులు కొంతమంది మీకు వచ్చిన రోగం ఎందుకు వచ్చిందో నీ మనసాక్షి తెలుసు. నీ మనసాక్షి తెలుసు. శిక్ష కొరకు వచ్చిందా, మహిమ కొరకు వచ్చిందా? నిజంగా శిక్ష నువ్వు చేసిన తప్పును బట్టి వచ్చిందా? ఒకవేళ తప్పును బట్టి వస్తే హృదయపూర్వకంగా ఇప్పుడన్నా పశ్చాత్తాపడి, నిజమేనయ్యా నేను చేసిన తప్పును బట్టి, నా గర్విష్ట కార్యాలను బట్టి, యవ్వన కాలంలో నేను తిరిగిన తిరుగులను బట్టి, నా చెడుతనాన్ని బట్టి నాకు వచ్చింది రోగం, క్షమించాయా, బాగు చేయ అని పశ్చాత్తాపడగలిగితే తిరిగి దేవుళ్ళే ఉండతాడు. కానీ ఆ రోజు ఉజ్జియాను ఎందుకు చంపాల్సినంత చంపలేదు? మారు మనసు పొందుతాడని పశ్చాత్తాపడతారు. మళ్ళీ చెప్తున్నా, ఉజ్జియాను అందరూ నెగిటివ్ యాంగిల్ చూపిస్తారు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఉజ్జియా అనే వ్యక్తి అద్భుతమైన రాజు. మళ్ళీ చెప్తున్నా, అద్భుతమైన రాజు. కానీ గర్వం తనకు ముందు నుంచి లేదు, స్థిరపడి తర్వాత గర్వం వచ్చింది. ముందు నుంచి గర్వం ఉందా? బాల్యంలోనే యెహోవా ప్రత్యక్షమైనవాడు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కూడా అన్నీ కలిగినప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మన గర్వం రాకోకుండా మన జీవితాల్లో గర్వాన్ని త్రోసిపుచ్చే విధంగా మనం కాపాడుకోవాలి ప్రభువుని అడిగి. కానీ ఉజ్జియా అన్నీ కలిగిన తర్వాత గర్వపడ్డాడు. కానీ దేవుడు అందులో కూడా ప్రేమ చూపించాడు. మారతాడేమో, పశ్చాత్తాపడతాడు, పర్లేదు. కుష్ఠరోగం కలిగించాడు. రావాల్సిన శిక్ష ఏంటి? మరణం. కానీ వచ్చిందేంటి? కుష్ఠరోగం. ప్రత్యేకంగా ఉన్నాడు, ప్రత్యేక గదిలో ఒంటరిగా. నేను ఊహించుకున్నా ఈ వాక్యం ధ్యానం చేసాడు. ఏంటో తెలుసా? ఒంటరిగా గదిలో కూర్చున్నప్పుడు ఆలోచించేవాడు ఉజ్జియా. ఏమన్నా తెలుసా? అరే, నా బాల్యంలోనే నా దేవుడు అంగీకరించానే, నా బాల్యంలోనే నా దేవుడు ఇంత గొప్ప కార్యాలు జరిగించాడే, ఈరోజు నేను కుష్ఠరోగంతో ఒంటరిగా నేను పడున్నానే. అప్పట్లో కుష్ఠరోగం అనేది భయంకరమైన పాపం తెలుసా? అప్పట్లో కుష్ఠరోగం అనేది తగ్గేది కాదు. ఇప్పుడు కూడా కుష్ఠరోగం అంటే ఎన్ని మెడిసిన్ ఉన్నా, ఎంత ఉన్నా కూడా ఎక్కువ రోజులు బతకచ్చు, కానీ కుష్ఠరోగం అయితే పూర్తిగా నయమైంది కాదంట. ఇప్పుడున్నటువంటి మెడిసిన్లో కూడా కుష్ఠరోగం అని అప్పటి. కానీ మీకు నమ్మరో మిత్రమా, పాత నిబంధన గ్రంథంలో కుష్ఠరోగం వస్తే ఊరు వేలపట్ట తీసుకెళ్ళారు. ఊరు వేలపట్ట రహస్యంగా వేసేవారు. మీకు గుర్తుందా? మిరియాము తన తమ్ముడైనటువంటి మోషేని తిడితే కుష్ఠరోగం వచ్చింది. ఎవరికి? మిరియాము. అక్కడ ఏం రాయబడిందంటే, చచ్చిన శిశువు లాంటి శవం. ఈ చర్మం ఉంటుంది కదా, చర్మం యవ్వనంలో ఉన్నప్పుడు చర్మం ముడతలు పడింది అనుకో, ముడతలు చూడగలుగుతారు మీరు? ఈ గడ్డము, ఈ చెంపలు ఇవన్నీ ఏలాడతాయి చూడగలుగుతారా? మిరియాము అంత భయంకరంగా తయారైపోయింది. అంత భయంకరం. కారణం ఏంటి తెలుసా? తమ్ముడిని తిట్టినందుకు. ఎవరా తమ్ముడు? మోషేను. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటారు. ఎందుకంటే ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది ఎంతోమంది వృద్ధులు, వయసు అయిపోయేది కట్టబట్టుకుంటారు ఆల్రెడీ వృద్ధులు. ఆ వృద్ధులు తమ కోడలను పచ్చి బూతులు తిడతారు. నిజమండి. ఇదే కాలంలో నాకు తెలిసిన ఒక ప్రాంతంలో ఆమె పుస్తకం రాసిన బూతుల పురాణం అని ఇంకెవడు రాయలేడు, అవార్డు ఇస్తారు ఆమెకు. అన్ని బూతులు మాడుతుందమ్మా. కొత్త బూతులు మనకు కనిపెట్టలేము, అన్ని బూతులు ఉంటాయి. ఆమె ఎవరు మళ్ళీ అంటే అత్త, వయసులో పెద్దది. కొన్ని కోడలు ఏమన్నా చిల్లరదంటే కాదు, అత్త ఏమేమో అంటే చాలు, గిన్నె కావాలా, నీళ్లు కావాలా, అన్నం కావాలా, అన్నీ మంచం కాడికే. ఆమె ఎంగిలి వస్తుంది కదా, ఏంటి ఎంగిలి, ఆ ఎంగిలి వచ్చే డబ్బా ఉంటుంది, ఆ డబ్బా తీసుకుని పెడుతుంది. అత్త తుప్పుకోమని వస్తుంది. అంత గౌరవంగా చూసుకుంటుంది కోడలు. కానీ పచ్చి బూతులు తిడతారు. ఊరుకుంటాడు దేవుడు? చెప్పండి, కొడతాడు ఏదో రోజు. మనం ఏం విత్తుతామో అది కోస్తాం. వృద్ధాప్యంలో ఉండి కూడా ఈరోజు మీరు నమ్ముతారు ఒకసారి మా నాన్న వెళ్ళాడు ఆ ప్రాంతానికి. వాళ్ళ ఇంటికి వెళ్తే మా నాన్న చూస్తానే ఏడ్చిందాం భయంకరంగా. అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు. ఒకప్పుడు ఎలా తిరిగింది తెలుసా? ఆ వీధి, ఆ సందు, ఆ ప్రాంతం అంతా వణికేవాళ్ళు. ఈ తిలకనగర్ ప్రాంతంలో, ఈ బైపాస్ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు. ఎంతమంది పేదలను కడుపు కొట్టాడో, ఎంతమంది పేదలను ఏడిపించాడో, ఎంతమంది దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకున్నాడో. గొంతు క్యాన్సర్ వచ్చింది. పచ్చి బూతులు తిడతాడు. కూతుర్లు కూడా అన్నీ తిడతాడు. కూతురుని తిడతాడు, కొడుకుని తిడతాడు, ఆ కాలనీలోని తిడతాడు, అందరినీ తిడతాడు. గొంతు క్యాన్సర్ వచ్చింది. నిజం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వెంటనే శిక్ష రాకపోవచ్చు, కాలం నిర్ణయిస్తుంది. కాలం ఉంది సరే, ఇలా తిరుగుతుంటుంది సరే, టక్ అని. ఆ కాలం ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తుంది. ఇప్పుడు కాకపోవచ్చు, ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత కొడితే కనుక ఎట్టా ఉంటుందంటే దెబ్బ, ఎందుకు బతుకుంటానా, చస్తే మేలు అని ఇంతలా ఏడుచావు. ఆ రోజు రాకముందే ఇప్పుడే పశ్చాత్తాపడనుకో బాగుంటుంది. ఆ రోజు రాకముందే. మళ్ళీ ఎందుకు పెడుతానంటే, ఈ వాక్యాన్ని ఎవరైనా దయచేసి టీవీలో పెద్దల ద్వారా వింటుంటే, మీ కోడలు కానీ, మీ అత్తను కానీ, మీ భర్తను కానీ, మీ భార్యని కానీ ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే, కోడలు ఎదిరించలేకపోవచ్చు. అమ్మో, అత్తనంటే అత్త ఏమైనా పంపించేస్తుందేమో, ఎదిరిస్తుందేమో కోడలు, భయపడుతుంది. అమ్మో మళ్ళీ మా అమ్మగారిని పిలిపించి, మా అమ్మగారు ముందుగానే పేదవాళ్ళు అని చెప్పేసి కొంతమంది పాపం భార్యలు కోడలు ఏం చేస్తారంటే, మళ్ళీ మా అమ్మగారు బాధపడతారేమో అని ఎన్ని మాట్లాడినా, ఎన్ని దెబ్బలు కానీ అణిమని గొంతు మూసుకొని ఎన్ని బూతులు మాట్లాడుతున్నా అణిమని ఉంటారు కొంతమంది. కానీ దేవుడు ఊరుకుంటాడా? కాలం తిరుగుతుంది. ఒకరోజు అదే మంచాన పడతావు. అదే మంచంలో నుంచి బయటికి రాలేక
ఏడుస్తావు. ఏమని తెలుసా? ఈ బతుకు బతకం కంటే సత్యం మేలు కదా. అది రాకముందే ఇప్పుడు దయచేసి పశ్చాత్తాపడు. మీ భార్య నువ్వు ఎన్ని మాట్లాడుతున్నా, నీ భార్య పేదదని చెప్పో, తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ నాన్న ఏమనరు అని చెప్పో, ఇష్టం వచ్చి మాట్లాడినట్టు భార్యను మాట్లాడే వాళ్ళు లేరంటారా? ఉన్నారు. భర్తలు మాట్లాడే వాళ్ళు లేరంటారా? కానీ ఒకరోజు ప్రతి ఒక్కరికి దేవుడు లెక్క చెప్తాడు. రాజే ఉజ్జియా, రాజా కదా, రాజే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒంటరిగా కుష్ఠరోగంతో పడినాడు. దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే మన జీవితాల్లో అలాంటి గర్వం, అలాంటి రాని వాక్యాన్ని, ఆ భూకంపంలో చావాల్సినోడు ఎవరు తెలుసా? ఉజ్జియా. ఒకసారి నీ జకరియా గ్రంథం చూపిస్తా చూడండి. ఆ భూకంపం చూడండి. జకరియా 14వ అధ్యాయం, త్వరగా తీయండి. 14వ అధ్యాయం 5వ వచనం. కొండల మధ్య కనబడు లోయ అజూరుల వరకు సాగగా మీరు ఆ కొండల లోయలో పారిపోవద్దు. యూదారాజైన ఉజ్జియా దినములలో, కనిపిస్తుందా? యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చుదురు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. చూసారా ఎవరి కాలంలో భూకంపం వచ్చిందంట? ఉజ్జియా దినములలో. ఇప్పుడు ఇదే ఉజ్జియా దినములో ఎప్పుడు వచ్చిందంటే ఎగ్జాక్ట్గా ఉజ్జియా ఎప్పుడు వేస్తున్నప్పుడు, ధూపార్తిని వెయ్యబోతున్నప్పుడు భూకంపం వచ్చింది. ఆ భూమి అదురుతానే. ఇప్పుడు ఒకసారి నా ట్యాప్ ఆన్ చేసాం. ఆ కాలంలో ఇదో అప్పట్లో ఉన్నటువంటి ఆ ప్రాకారపు గోడలు పడిపోయినట్టు క్రీస్తు పూర్వం 740 760 ఆ టైంలో మీరు గూగుల్లో కొట్టిన కూడా వస్తుంది. ఆ టైంలో భూకంపం వచ్చింది ఇజ్రాయెల్ దేశంలో. జోసెఫస్ అనే చరిత్రకారుడు కూడా తన యాంటిక్విటీ అనే పుస్తకంలో ఈ భూకంపాన్ని గురించి వివరిస్తాడు. అలాగే చరిత్ర గ్రంథాల్లో కూడా రీసెంట్గా 1947 45 ఆ టైంలో కొంతమంది ఆర్కియాలజిస్టులు, అంటే పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కనిపెట్టారు భూకంపం వచ్చింది. క్రీస్తు పూర్వం ఇంచుమించు 7-8 శతాబ్దంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపం ఏంటంటే ఉజ్జియా దినంలో వచ్చినటువంటి భూకంపం. ఆ భూకంపం ద్వారా పడిపోయినటువంటి కోటలు కనిపిస్తుంది సార్ మీకు, ఇవి ఈ కోటలు చుట్టూ ప్రాకారం వేశాడు, చుట్టూ ఆ కంచె ఎవరు వెళ్ళకోకుండా. అవి ఇప్పటికి కూడా అంటే ఆ చుట్టూ కంచె వేసి చూపిస్తున్నారు, అంటే ఇప్పుడు కూడా భూకంపం అలా కలిగిందని. ఒకసారి నన్ను చూపి. సో నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే ఆ కాలంలో భూకంపం కలిగినప్పుడు చనిపోవాల్సింది ఎవరు? ఉజ్జియా. కానీ దేవుడు మరలా ఆయుష్నిచ్చాడు కుష్టి రోగం ద్వారా. ఈరోజు చిన్న చిన్న రోగాలు, కొన్ని చెప్పుకోలేని సమస్యమైన రోగాలు మనకు ఉన్నట్లయితే ఇప్పుడైనా పశ్చాత్తాపడితే, కొంతమంది తల్లిదండ్రులు అంటారు చచ్చిపోవాల్సింది నువ్వు ఆ రోజు, పోవాల్సి నువ్వు ఆ రోజు. కానీ ఈరోజు నువ్వు బతికున్న కారణం తెలుసా? దేవుడు దయ, దేవుడు కృప. గుర్తుపెట్టుకో. ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. మొన్న రీసెంట్గా ఈ చేయికి మచ్చలు ఉంటాయి కదా, ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళాడు. పెళ్లి చూపులకు వెళ్తే మామూలు పిల్లనిచ్చేవాళ్ళు కింద నుంచి పై వరకు మొత్తం స్కాన్ చేస్తారు కదా. చూసారా పెళ్లి కూతురు చూడకపోయినా పెళ్లి కూతురు తల్లిలో తండ్రి చూస్తారు. పెళ్లి కూతురు అంటే సిగ్గుతో తల వంచుకొని కాఫీలు టీలు గట్రాలు ఇస్తారనుకో, అట్టే కదా ఇచ్చేది, అంతే కదా. ఏమన్నా ముందు విసిగిచ్చారేమన్నా అట్టే. సో మొత్తానికి అయితే తల్లిదండ్రులు మొత్తానికి కింద నుంచి పై స్కాన్ చేస్తాం. అయితే ఆ పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోపోయి వాళ్ళ అన్న వచ్చాడు. వాళ్ళ అన్న పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కొడుకు వాళ్ళ అన్న పాప ఈ నుంచి ఇడిదాకా మొత్తం రాతలంటే తెలుసా, కోసుకుంటారు చూసారా, బ్లేడ్లతో మొత్తం బ్లేడ్లతో కోసుకున్నాడు. అంటే అప్పుడు కాదు, ముందు పిల్లప్పటి నుంచి కోసుకుంటారు కదా. ఎందుకు కోసుకున్నాడు అన్నాక మీకు తెలీదా? ఏందో అమాయకంగా ఫేసులు పెట్టారండి మీరు, తెల్లా మీకు నిజంగా? ఇప్పుడు అమ్మాయి మాట్లాడేదనుకో, స్టార్టింగ్ చేయలేదనుకో, ఇప్పుడు ఆ పాప పొంగి చూసి నా కోసం రక్తం కారుస్తున్నాడు మా వాడు అని చెప్పేసి ఆ పాప పోటు పెట్టేది. అది చూసిందా ఎవరు? పెళ్లి కూతురు వాళ్ళమ్మ ఇస్తుందా పిల్లను? ఇప్పుడు ఈ నుంచి ఇటు దాకా ఇన్ని కట్టలు ఉన్నాయంటే ఇటు ఎంతమంది కట్టలు ఉన్నాయో అంటదంట. మీరు నమ్ముతారేనండి, వాళ్ళ తమ్ముడు 70,000 జీతం అండి, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్, 70,000 జీతగాడు, వాడికి పిల్లనిలా. ఎందుకు నా పిల్లనిలా అంటే వాళ్ళన్న కాట్లను చూసి ఇలా అర్థవుతుందా? నేను ఎందుకు చెప్తానంటే మన జీవితంలో కొన్నిసార్లు కింద పడ్డప్పుడు కావచ్చు, యాక్సిడెంట్ అయినప్పుడు కావచ్చు, బయట తిరుగుతున్నప్పుడు కావచ్చు, తగిలే గాయాలు, ఆ గాయాలు జీవితకాలం అంతా మానవు, అవి మచ్చలుగా ఉంటాయి. ఆ మచ్చ నిన్ను ఎప్పుడు గాయపరుస్తున్నాడు, గుచ్చుతాను ఉంటుంది, గుణపాల్లాగా గుచ్చుతాను ఉంటుంది. కొన్ని తప్పులు, కొన్ని పాపాలు ఎలా ఉంటాయంటే నువ్వు చచ్చేంత వరకు నిన్ను గుచ్చుతాను ఉంటాయి, నువ్వు వేధిస్తాను ఉంటాయి, బాధపడతానే ఉంటావు, కృంగిపోతూనే ఉంటావు. ఆ బాధ కృంగుదల రాకముందే ఇప్పుడన్నా మార్చుకొని జీవితాన్ని కట్టుకుంటే బాగుంటుందని దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. అది నేను చెప్పదలుచుకున్న విషయం. నేను ఎందుకు మాట్లాడుతానంటే ఉజ్జియా అద్భుతమైన రాజా కదా, అద్భుతమైన వ్యక్తే. ఇప్పుడు మాట చెప్పనా, చివరిగా ఏ మాట చెప్పి ముగిచ్చేస్తానా. ఇంత గొప్ప రాజు చనిపోతుంటే యెషయా ఎలా బాధపడ్డాడో తెలుసా? ఈ టైంలో యెషయా అనే ప్రవక్త ప్రార్థన చేస్తాడు. ఇది ఒక్కటి చూపించి ముగిచ్చేస్తా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇప్పుడు యెషయా ప్రవక్త దగ్గర రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇది ఒక చదివి ముగిచ్చేస్తున్నా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, కనిపించిందా? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నీ చూచితిని, ఆయన చొక్కా ఈ అంచుల దేవాలయమునకు నిండుకొనెను. తలపైతే అర్థం చెప్తా. దేవుడి చిత్తమైతే ఎప్పుడైనా వివరిస్తాను, సమయం లేదు, ముగిచ్చేస్తున్నా.
ఉజ్జియా చనిపోయినప్పుడు యెషయా చాలా బాధతో ఉన్నాడు, కృంగుదలతో ఉన్నాడు. అదే సంవత్సరాన బాధతో దిగులుతో ఉన్నటువంటి యెషయాకు దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ఏంటి ఆ దర్శనం? ఎలా వచ్చింది ఆ దర్శనం యొక్క భావం ఏంటి? ఎప్పుడు సేవలోకి వచ్చాడు యెషయా ఎవరు? యెషయా వాళ్ళ నాన్నెవరు? యెషయా కుటుంబ సారస్యం ఏంటి? యెషయా ఎలాంటి సేవ చేశాడు, ఎలాంటి పరిచయం చేశాడని రానున్న దినాల్లో మనం ధ్యానం చేయబోతాం. అయితే ఇక్కడ నేను మీకు ఇవ్వదలుచుకున్న క్లూ ఏంటంటే ఉజ్జియా చనిపోయిన సంవత్సరం రోజు సేవలోకి ఎంటర్ అయ్యారు. ఎవరు? యెషయా. అర్థమవుతుందా? ఉజ్జియా చనిపోయిన సంవత్సరాన దర్శనం కలిగింది. ఎవరికి? యెషయాకు. అర్థమవుతుందా? సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఒకటి మాట. ఉజ్జియా ఎంత ఆశీర్వదింపబడ్డా, ఎంత దీవింపబడ్డా గర్విష్టం ద్వారా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మీకు గుర్తుందో లేదో, చివరికి తను ఒంటరిగా ఉన్నాడు, కాలం మారితో చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన కొడుకైన యోతాము రాజుగాడు. ఇప్పటికీ ఉజ్జియా యొక్క ఎముకలు ఇప్పుడు మీరు కనిపిస్తుంది సరే మ్యూజియంలో ఉన్నటువంటి బాక్స్, అంటే దాని మీద ఏం రాయబడిందంటే అరామిక్ భాషలో ఏముందంటే యూదా రాజైన ఉజ్జియా యొక్క ఎముకలు, దీనిని తెరవద్దండి అని ఉంది. అర్థందా? ఇది ఇప్పటికీ మ్యూజియంలో కూడా ఉంది. ఇది ఉజ్జియా యొక్క ఎముకలు, కుష్ఠరోగంతో బాధపడేటటువంటి ఉజ్జియా ఎముకలు. కానీ ఏదేమైనా ఉజ్జియా 16 ఏళ్ల కుర్రోడు అయినటువంటి ఉజ్జియా అద్భుతంగా యూదా రాజ్యాన్ని అద్భుతంగా లేవనెత్తాడండి. అలా లేవనెత్తాడు కాబట్టి యెషయా ఏడుస్తున్నాడు. ఎందుకు తెలుసా? అద్భుతమైన రాజు చనిపోయాడే అనుకుందాం. అద్భుతమైన నాయకుడు, అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి చనిపోయారనుకో, బాధపడతాం. పాపిస్తాడు అనుకో, పోయినాడు రా బాబు, దరిద్రం వదిలిపోయింది, పీడ వదిలింది అంటామానమా? ఇప్పుడు పేదలను పీడించుకొని చంపుకొని తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. పోతే పోయినాడు దరిద్రుడు అంటాం. మంచి రాజు అనుకో, బాధపడతాం. యెషయా ఉజ్జియా చనిపోయినప్పుడు యెషయా చాలా బాధపడతాడు. ఆ బాధపడుతున్న టైంలో వచ్చిన దర్శనమే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న దర్శనం. ఆ దర్శన భావం ఏంటి అనేది రానున్న దినాలు మనం ధ్యానం చెప్తాం. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృప కలిగిన దయగల మా దేవా, నాయన ఉజ్జియా జీవితంలో 16 ఏళ్ల కుర్రవాడు ప్రత్యక్షపరచబడిన అటువంటి అద్భుతమైన ఆశ్చర్యకార్యత సంగతులు చూసి, నీ యందు ఆశీర్వదింపబడి అద్భుతమైన ఆశ్చర్యకరమైన మేలును చూసి, నాయన ఆశీర్వదింపబడిన తర్వాత, దీవింపబడిన తర్వాత గర్వించిన వాడై, ఆ గర్వించిన తనంలో కూడా నాయన యాజకుల ద్వారా, సేవకుల ద్వారా నువ్వు గద్దించినప్పుడు అద్భుతమైన ప్రేమ కనపడుతుందయ్యా. ఆ ప్రేమలో నాయన నీ బిడ్డ గ్రహించలేక ఉజ్జియా గర్విష్టిగా కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఆ కుష్ఠరోగానికి రావాల్సిన శిక్ష మరణ శిక్ష, కానీ వచ్చిన శిక్ష కుష్ఠరోగం. నిజమేనాయన, ఈరోజు మేము మా జీవితాల్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడో చచ్చిపోవలసిన వారమై ఉండగా, ఎప్పుడో మరణానికి శిక్షకు అర్హులమై ఉండగా మమ్మల్ని జీవింపజేసిన తండ్రి నీకు వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా. మమ్మల్ని క్షమించి మాకు మారు మనసును రక్షణ ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇంకా ఈ వాక్యాన్ని ఎవరైతే టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వింటున్నారో, నిజమేనాయనా నా కోడలకు లేదా నాకు చెప్పిన మాట వింటుందని చెప్పి ఎవరు దిక్కుదశ లేరని ఇష్టం వచ్చినట్టు హింస పెట్టి బాధ పెడుతున్నారేమో, కానీ చూస్తున్నావు నువ్వు ఒకరోజు ప్రతి ఒక్కడికి లెక్క అప్పగిస్తావు. ఆయన ఆ లెక్క అప్పగించక ముందే ఇప్పుడే పశ్చాత్తాపడి మారు మనసు పొందితే బాగుంటుంది. ఆయన ఇక్కడ మోకరించిన బిడ్డలు, అలాగే వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఎవరైనా మారు మనసు పొంది రక్షణ పొంది, నాయన మారు మనసు పొందుతున్నా క్షమించమని బిడ్డలు అడుగుతుంటే క్షమించి నీ నామాన్ని మహిమ పొందుకో. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.